హాయ్ దిస్ ఈజ్ రచ్చా రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. బహుశా ఏ టెలికామ్ కంపెనీ కూడా ఇలాంటి ఆఫర్స్ అయితే ఇప్పటివరకు ప్రొవైడ్ చేయదు కూడా. అలాంటి ఆఫర్స్ని బిఎస్ఎన్ఎల్ యూజర్స్ కోసం, బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ కోసం బిఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్స్ని తీసుకురావడం జరిగింది. మీరు ఏ నెట్వర్క్తో పోల్చుకున్నా కానీ బిఎస్ఎన్ఎల్లో చాలా తక్కువ రేట్లకే అన్లిమిటెడ్ కాల్స్ మరియు డేటాను అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం బిఎస్ఎన్ఎల్ ప్రొవైడ్ చేస్తున్న సరికొత్త 16 ప్లాన్లని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. 16 ప్లాన్ల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. బేసిక్ ప్లాన్ల నుంచి 1 ఇయర్ ప్లాన్ల వరకు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ మనం బేసిక్ ప్లాన్ని చూసినట్టయితే ఈ బిఎస్ఎన్ఎల్లో 107 రూపాయలు అయితే ఉన్నది. ఇది ట్రెండింగ్ బేసిక్ ప్లాన్ కూడా అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క బిఎస్ఎన్ఎల్ యూజర్స్ కూడా ఈ రీఛార్జ్ని అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ రీఛార్జ్ వచ్చేసి 107 రీఛార్జ్. 107 రూపాయల ప్లాన్ని మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే దీని యొక్క బెనిఫిట్స్ చూస్తే డేటా 3 GB వస్తుంది, 35 days వ్యాలిడిటీ ఉంటుంది, 200 నిమిషాల ఫ్రీ వాయిస్ కాల్స్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎనీ నెట్వర్క్కి మనం కాల్ చేసుకోవచ్చు. లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు. సెకండ్ రీఛార్జ్ ప్లాన్ వచ్చేసి 118 రూపాయల ప్లాన్ అండి. ఇది బెస్ట్ సెల్లర్ ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్ బెనిఫిట్స్ చూస్తే 10 GB డేటా ప్రొవైడ్ చేస్తారు, 20 days వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్యాక్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, లోకల్ ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. థర్డ్ రీఛార్జ్ ప్లాన్ 199. ఈ 199 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే బెనిఫిట్స్ వచ్చేసి ఈ 30 days డైలీ 2 GB డేటాని ఈ ప్యాక్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 30 days అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు. డైలీ 100 SMS మనం వాడుకోవచ్చు. ఫోర్త్ రీఛార్జ్ ప్లాన్ 247 రీఛార్జ్ ప్లాన్. మనం 247 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 10 రూపీస్ టాక్ టైం ప్రొవైడ్ చేస్తారు. అన్లిమిటెడ్ డేటాను మనం వాడుకోవచ్చు. 50 GB డేటా ఎట్ హై స్పీడ్ వస్తుంది. ఈ 30 daysలో 50 GB డేటాని ఎప్పుడైతే మనం వాడుకుంటామో, క్రాస్ అవుతామో లిమిట్ని, ఆ హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది 40 kbpsకి రెడ్యూస్ చేయడం జరుగుతుంది. డైలీ 100 SMS మనం వాడుకోవచ్చు. ఫిఫ్త్ రీఛార్జ్ ప్యాక్ 288. ఈ ప్యాక్ 60 days వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 60 days మనం డైలీ 2 GB డేటాని వాడుకోవచ్చు. ఈ 2 GB హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే రావడం జరుగుతుంది. ఈ ప్యాక్లో అన్లిమిటెడ్ డేటాని మనం వాడుకోవచ్చు. డైలీ 2 GB డేటా ఎప్పుడైతే అయిపోద్దో హై స్పీడ్ ఇంటర్నెట్ నుండి 40 kbpsకి స్పీడ్ అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ 288 రీఛార్జ్ ప్లాన్ డేటా ప్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇందులో అన్లిమిటెడ్ కాల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరగట్లేదు. సిక్స్త్ ప్యాక్ 319 రీఛార్జ్ ప్యాక్. 319 బట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే 65 days ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 65 days అన్లిమిటెడ్ కాల్స్ మనం మాట్లాడుకోవచ్చు. ఈ 65 days 10 GB డేటానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైలీ డేటా కాదండి, 65 daysకి టోటల్ 10 GB డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్యాక్లో టోటల్ 300 మెసేజ్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెవెంత్ రీఛార్జ్ ప్లాన్ 347 రీఛార్జ్ ప్లాన్. 347 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే ప్యాక్ వ్యాలిడిటీ వచ్చేసి 54 days వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాని మనం హై స్పీడ్ ఇంటర్నెట్ని వాడుకోవచ్చు. 2 GB ఎప్పుడైతే అయిపోద్దో హై స్పీడ్ ఇంటర్నెట్ నుండి 40 kbps స్పీడ్ అయితే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు 100 SMS మనం వాడుకోవచ్చు. 8వ రీఛార్జ్ ప్లాన్ 411 పెట్టి మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఇది 90 days వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్యాక్ ప్రతిరోజు 2 GB డేటాని మనం వాడుకోవచ్చు. రోజులో 2 GB డేటా ఎప్పుడైతే అయిపోద్దో హై స్పీడ్ ఇంటర్నెట్ నుండి 40 kbps ఇంటర్నెట్కి రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ 411 రీఛార్జ్ ప్యాక్ ఏదైతే ఉందో ఓన్లీ డేటా ప్యాక్ అంటే ఓన్లీ డేటానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో SMS అన్లిమిటెడ్ కాల్స్ ప్రొవైడ్ చేయడం లేదు. 9వ రీఛార్జ్ ప్లాన్ 485 రీఛార్జ్ ప్లాన్. ప్యాక్ వ్యాలిడిటీ 82 రోజులు ఉంటుందండి. డైలీ 1.5 GB డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ప్రతిరోజు 1.5 GB డేటాని వాడుకోవచ్చు. ఈ డేటా హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే వస్తుంది. ఎప్పుడైతే 1.5 GB డేటా అయిపోద్దో హై స్పీడ్ ఇంటర్నెట్ నుండి 40 kbpsకి రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ 82 రోజులు అన్లిమిటెడ్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు. డైలీ 100 SMS మనం వాడుకోవచ్చు. 10వ రీఛార్జ్ ప్లాన్ 499. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 75 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాని వాడుకోవచ్చు. 2 GB డేటా ఎప్పుడైతే అయిపోద్దో హై స్పీడ్ ఇంటర్నెట్ నుండి 40 kbpsకి స్పీడ్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ 75 రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు మరియు 100 SMS మనం డైలీ వాడుకోవచ్చు. 11వ రీఛార్జ్ ప్లాన్ 599 రీఛార్జ్ ప్లాన్.
ఈ ప్యాక్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ప్రతిరోజు 3 GB డేటాని మనం వాడుకోవచ్చు. ఇప్పుడైతే 3 GB అయిపోద్దో ఆ రోజులో హై స్పీడ్ ఇంటర్నెట్ నుండి 40 kbpsకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ 84 రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు. ప్రతిరోజు 100 SMSని వాడుకోవచ్చు. 12వ రీఛార్జ్ ప్లాన్ 666. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 105 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిరోజు 2 GB డేటాని మనం వాడుకోవచ్చు. ఎప్పుడైతే ఈ 2 GB డేటా అయిపోతుందో 40 kbpsకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ 105 రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు. డైలీ 100 SMS మనం వాడుకోవచ్చు. 13వ రీఛార్జ్ ప్లాన్ 788. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 180 రోజులు. డైలీ 2 GB డేటాని మనం వాడుకోవచ్చు. ఎప్పుడైతే హై స్పీడ్ ఇంటర్నెట్ 2 GB డేటా అయిపోద్దో ఆ రోజులో హై స్పీడ్ ఇంటర్నెట్ నుండి 40 kbpsకి స్పీడ్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాక్ ఓన్లీ డేటా ప్యాక్ అండి. ఇందులో వాయిస్ కాల్స్ని SMSని ప్రొవైడ్ చేయడం లేదు. 14వ రీఛార్జ్ ప్లాన్ 997. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 160 రోజులు. ప్రతిరోజు 2 GB డేటాని వాడుకోవచ్చు. ఇప్పుడైతే 2 GB డేటా అయిపోద్దో ఇంటర్నెట్ స్పీడ్ అనేది హై స్పీడ్ నుండి 40 kbpsకి రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ 160 రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. డైలీ 100 SMSని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 15వ రీఛార్జ్ ప్లాన్ 1499. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 336 రోజులు. ఈ 336 రోజులకు గాను 24 GBని మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది డైలీ జీబీ కాదండి, డైలీ డేటా ఇందులో రాదు. 336 రోజులకు గాను 24 GBని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 336 రోజులు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు మరియు 100 SMS ప్రతిరోజు వాడుకోవచ్చు. 16వ రీఛార్జ్ ప్లాన్ ఇది లాస్ట్ అండి, 2999 రూపాయలు. ప్యాక్ వ్యాలిడిటీ వచ్చేసి 365 రోజులు అండి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ ప్రతిరోజు 3 GB డేటాని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 365 రోజుల్లో ప్రతిరోజు మనం 3 GB డేటాని వాడుకోవచ్చు. ఈ ప్యాక్ అన్లిమిటెడ్ డేటా ప్యాక్ అండి. ఎప్పుడైతే 3 GB అయిపోద్దో ఆ రోజులో హై స్పీడ్ ఇంటర్నెట్ నుండి 40 kbpsకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. 365 డేస్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ని మనం మాట్లాడుకోవచ్చు మరియు డైలీ 100 SMSని మనం వాడుకోవచ్చు. మీరు BSNL సిమ్ యూజ్ చేసే కస్టమర్లు అయితే ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకునే ముందు 1-2 సార్లు ఏది డేటా ప్యాక్, ఏది వాయిస్ కాల్స్, ఏది డేటా ప్లస్ వాయిస్ కాల్స్ అనేది చూసుకొని మరి రీఛార్జ్ చేసుకోండి. ఎందుకంటే పొరపాటున మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే అందులో వాయిస్ కాల్స్ ఉండకపోవచ్చు, డేటా రాకపోవచ్చు. కాబట్టి 16 రీఛార్జ్ ప్లాన్లలో మీరు జాగ్రత్తగా చూసుకొని రీఛార్జ్ చేసుకోండి. ఇలాంటి ఆఫర్లని ఏ టెలికాం కంపెనీ కూడా ప్రొవైడ్ చేయడం జరగట్లేదండి. కేవలం బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసమే ఈ ఆఫర్లను తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్ని ఎవరు యూజ్ చేయట్లేదండి. దానికి గల కారణాలు ఏంది, బిఎస్ఎన్ఎల్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది, బిఎస్ఎన్ఎల్ సిమ్ని కస్టమర్స్ ఎందుకు యూజ్ చేయడం లేదు, బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ యూజర్లు కావచ్చు రోజు రోజుకి ఎందుకు తగ్గిపోతున్నారనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను బిఎస్ఎన్ఎల్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది, దానికి గల కారణాలు ఏందనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా బిఎస్ఎన్ఎల్ సిమ్ యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.